నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి 7 శనివారాల వెంకన్న దర్శనం 7 తిరుమల పుణ్యపురం. ఈరోజు సుప్రభాత శనివారం అనగా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం అర్చనానంతరం స్వామివారికి శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం జరపబడింది. తదనంతరం స్వామివారికి ద్రవిడవేద పారాయణ అనంతరం పాలభోగ నివేదన స్వామివారికి విశేషంగా తొలి హారతతోటి ప్రారంభమై తదనంతరం స్వామివారికి భక్తులకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు శనివారం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. కానీ వాన జల్లులతో అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా స్వామి భక్తులందరూ 7 ప్రదక్షిణాలు చేసి వాళ్ళు వచ్చిన భక్తులకి ఎట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే అన్నదానం కూడా వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం. వాన వచ్చిన అన్నదానానికి ఎట్టి ఇబ్బందులు అన్ని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరినీ అన్నదానం చేసి వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అశ్విని అండి. మేము కండవెల్లి నుంచి వచ్చాము. మేము నా 10th క్లాస్ నుంచి ఈ గుడి తెలుసు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాము. ఈ దేవుడు నాకు చాలా నమ్మకమైన వాడు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. నా బీటెక్ అయ్యాక స్వామివారిని వేడుకున్నాను నాకు జాబ్ రావాలని. ఆయన మహత్యం వల్ల నేను DXC టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా ఇన్ని దర్శనం చేసుకోవడానికి వస్తాం మేము మా ఫ్యామిలీ అందరూ. పేరు ఇందిర. నేను ఇక్కడే రావులపల్లెలో ఉంటాను. ఇక్కడ కోనసీమ తిరుమలగా చెందిన వాడపల్లి ఇది చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ కొంతకాలం నుండి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. అది చాలామందికి నమ్మవు. ఇక్కడ నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. నాకు అనుకున్న కోరిక నెరవేరింది. నేను 1 సంవత్సరం క్రితం ఎగ్జామ్ రాశాను. అయితే అందులో అనుకోకుండా పాస్ అయ్యి మళ్ళీ అదే రాస్తే అందులో నాకు జాబ్ వచ్చింది అకౌంటెంట్ కింద. అంతే. సూర్యాపేట నుంచి వస్తున్నానండి. 7 వారాలు పూర్తయినాయండి. మేము అనుకున్న కోరిక నెరవేరింది. అందుకే మళ్ళీ వస్తున్నామండి. అప్పటి నుంచి వస్తున్నామండి. స్వామివారి మహత్యం ఏంటి? మా అబ్బాయి మారాలని దండం పెట్టుకున్నానండి. మారారండి. చదువు జాబ్ రావాలని మళ్ళీ వస్తున్నానండి. మీ కుటుంబంలో ఎవరికైనా కోరికలు నెరవేరినాయి గుడికి వస్తాయి? నెరవేరింది. మా పాపకు జాబ్ వచ్చిందండి. మా అబ్బాయి కూడా మా చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి 2 అబ్బాయిలండి. అబ్బాయిలకు జాబ్ రావాలని కోరుకుంటున్నామండి. ఓం నమో వెంకటేశ్వర. ఆచంట నుంచి వచ్చామండి ఈ గుడికి. ఇది 2సారి రావడం. చాలామంది చాలా రకాలుగా చెప్పాను. చాలా మంచిది ఇక్కడ జరుగుతుంది, మంచి జరుగుతుంది అని ఇక్కడికి వెళ్తే చెప్పడంతో అది విని వచ్చామండి. అందరికి కూడా మంచి జరుగుతుంది, మాకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తుంది.